హుజురాబాద్ నియోజకవర్గంలో మరీ ఎక్కువగా బీజేపీ వర్గపోరు ఎక్కువ ఉంది, దాని గురించి విశ్లేషణగా మాట్లాడండి అంటూ వేణుగోపాల్ గారు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నేను ఆల్రెడీ దీని మీద 2-3 రకాల అనాలిసిస్ చేయడం జరిగింది. హుజురాబాద్లో ఇక్కడ బీజేపీలో వర్గపోరు ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి ఈటల, 2 బండి. ఇప్పుడు విషయం ఏంటంటే, బండి గుప్పిట్లో ఎవరున్నారంటే ఆ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బండి గుప్పిట్లో ఉన్నాడు. సో బండి ఆడినట్టు ఈ అధ్యక్షుడు ఆడతాడు. ఇక్కడ ఏంది, ఈయన ఎందుకు పెట్టారంటే 100% ఈటలను దెబ్బ కొట్టడానికే ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, బండి ఏమంటున్నాడు, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ గెలిచినటువంటి కొన్ని సీట్లను బీజేపీ గెలిచిందని చెప్పేసి బండి చెప్తా ఉన్నాడు, లేదా బీఆర్ఎస్ అని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈటల పార్టీ గుర్తులేదు కాబట్టి ఈటల కొంతమంది ప్రపోజ్ చేసిండు. ఇప్పుడు ఈటల ఎవరికైతే క్యాండిడేట్లు పెట్టిండో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని ఓడించడానికి బండి వర్గం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండింగ్ చేసింది. ఎంత అంటే 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఫండింగ్ చేసింది. ఇది 100% వాస్తవం. ఇది వాస్తవం. అన్అఫీషియల్గా బండి ఏమనుకున్నాడు, ఈ బీజేపీ నుంచి ఈటలను బయటకు పంపితే కౌశిక్ రెడ్డిని అవసరమైతే బీజేపీలోకి తీసుకొచ్చి నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా ఇక్కడ హుజురాబాద్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు బండికి ఏంటంటే కొంత ఈటలతోటి థ్రెట్ ఉంది బీసీ కోణంలో. సో రేపు ఎప్పుడైనా కానీ నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈటలు ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి బండి సంజయ్ చేస్తాడు, కౌశిక్ రెడ్డిని తన అనఫీషియల్ క్యాండిడేట్గా పెట్టుకొని ఈరోజు ఈటల పైన పగ తీసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అందుకే ఈటల వ్యక్తులను ఓడించడానికి పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్కి. ఇది అవుట్రైట్ అందరికి తెలిసిన విషయమే. ఇది విచారణ చేస్తే తెలుస్తుంది. అధిష్టానం సరిగా దీని మీద దృష్టి పెడితే అన్ని విషయాలు బయటపడతాయి. అసలు బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓడించడానికి బండి సంజయ్ బీజేపీలో కేంద్ర మంత్రి ఉన్న బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఫండింగ్ చేసిండు. ఇది మాకే తెలుస్తుంది. అంటే ఇంటెలిజెన్స్ మీకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, మీకు తెలియదా? ఏం చేస్తుంది అధిష్టానం, బీజేపీ అధిష్టానం అంటే పార్టీని ముంచమని చెప్తున్నట్ట. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇట్లాంటి కథలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికి కూడా బలపడతలేదు. ఇప్పటికి కూడా బీజేపీకి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వాళ్ళు గెయిన్ కావాల్సిన అవసరమే ఉన్నది. కేవలం నాంపల్లి స్టేట్ ఆఫీస్ రాజకీయాలు చేస్తే నాడు గ్రౌండ్లోకి పోవాలి, గ్రామాలు తిరిగితే చాలా రకాల అవకాశాలు ఉంటాయి. చాలా రకాలుగా ఏవైతే గ్రౌండ్లో బీజేపీ బలపడుతుంది అది చేయాలి కదా, చేయలేకపోతున్నది. అందుకే ఈ పరిస్థితి కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో సత్యవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మెట్రాజు సినిమా దయచేసి మరో కామెంట్ పెడితే అనుకోదు. విద్యా వైద్యం గురించి ఒక్కడు మాట్లాడేందుకు ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ఎవడు మాట్లాడేందుకు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నాయకులకి పార్టీలకు విద్యా వైద్యం వాటి మీద శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 మాఫియాలు ఈరోజు ఫండింగ్ చేస్తూ ఉంటాయి పార్టీలన్నింటికి. కాబట్టి వీళ్ళెవరు కూడా దీని మీద మాట్లాడరు.